ఒక అమ్మాయి మాయలో పడి ఒక వ్యక్తి అయితే తన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడు. రీసెంట్‌గా మనం చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటువంటి సిట్యుయేషన్ జరిగినాయి. అంటే హనీ ట్రాప్ మాట. నేను అంతకుముందు కూడా ఒక వీడియో చేశానన్నమాట. విశాఖపట్నంలోని ఏదైతే అమ్మాయి ఫోన్ కాల్ చేసింది, ఆ అమ్మాయికి ఫోన్ కాల్ చేస్తే గనక అతనితో లింకప్ అయిపోయాడు. తర్వాత వీడియో కాల్ చేసుకున్నారు. వీడియో కాల్ చేసుకున్న తర్వాత వీడియో కాల్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేసింది ఆ అమ్మాయి. రికార్డ్ చేయడంతోటి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి కొన్ని లక్షలైతే గుంజుకుంది. అతను ఎవరిని చెప్పుకోలేని పరిస్థితిలో లాస్ట్‌కి పోలీసులు ఆశ్రయించాడు. చాలా పెద్ద భారీ మోసం జరిగిందని చెప్పేసి ఒకసారి వీడియో చేశాను. వీడియోస్‌లో కూడా చెప్పాను. సో, అటువంటి సిట్యుయేషనే మళ్ళీ ఇప్పుడు ఒకటి బయటపడిందన్నమాట. ఎంత పెద్ద సంఘటన అంటే ఈ సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన నరేంద్ర మోడీ దాకా కూడా ఎళ్లి ఉంటుంది నాకు తెలిసినప్పటికైతే. ఎందుకంటే చాలా హై రిస్క్ జోన్‌లో పడిపోయాడు అతను. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం కనిపెట్టలేకపోయాడు. లాస్ట్‌కి కటకటాల పాలయ్యాడన్నమాట. లాస్ట్‌కి జైలు పాలయ్యాడు. అసలు తెలుసా మీకు? అసలు ఎందుకు జైలు పాలయ్యాడు? ఆ అమ్మాయి ఏం చేసింది? ఇలాగ మోసపోకుండా అయితే మీరు ఏ విధంగా మీరు ఆ అమ్మాయిలని కనిపెట్టాలి? ఇటువంటి ఫేక్ లేడీస్‌ని ఏ విధంగా మీరు కనిపెట్టాలి? ఈ ఓటీపీలు కూడా పంపిస్తా ఉంటారన్నమాట. అతను కూడా ఓటీపీ పంపించారంటే ఇటువంటి ఓటీపీ నుంచి మీరు ఏ విధంగా దూరంగా ఉండాలనే విషయాలు ప్రతీది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తారు. అసలు ఏం జరిగిందన్నది మీరు ఒక అవేర్‌నెస్ వచ్చేస్తది మీకు. మీరు కూడా అలర్ట్‌లో ఉంటారన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒకతను ఫేస్‌బుక్ చూస్తా ఉంటుంటే ప్రతి ఒక్కరికి ఫేస్‌బుక్ అనేది కామన్ కదా! ఈ రోజుల్లో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ ఇయన్నీ కూడా చూస్తా ఉంటారు. అదే విధంగా ఇతను ఫేస్‌బుక్ చూస్తున్న క్రమంలోనే ఒక అమ్మాయి ఇతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. ఎప్పుడైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందో అతను ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓపెన్ చేసాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉండేటప్పటికి నాకే పంపించడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయాడన్నమాట. ఆశ్చర్యపోయేటప్పటికి ఏదైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసాడో ఆ తర్వాత నుంచే ఆ అమ్మాయికైతే హాయ్ చెప్పడం, గుడ్ మార్నింగ్ చెప్పడం ఇలా మొదలెట్టాడు. ఎందుకంటే అటునుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది కదా! కావాలని పెట్టిందని చెప్పేసి అతను హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పేసి పెడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పి పెడతా ఉన్నాడో అటునుంచి కూడా ఆవిడ కూడా రెస్పాన్స్ ఇస్తా ఉంది. అలా ఈ రెస్పాన్స్ చాటింగ్ కాస్త ఇంకా కొంచెం పెరిగిందన్నమాట. వీళ్ళు స్నేహంగా పెరిగింది. ఈ స్నేహం కాస్త కొంచెం వాళ్ళు విపరీతమైన తీవ్రమైన పరిణామాలకెళ్ళిపోయారన్నమాట. అంటే అటునుంచి ఆ అమ్మాయి వీడియో కాల్ చేయడం, ఇతను కూడా వీడియో కాల్‌లో మాట్లాడడం, ఇద్దరు కూడా అసభ్య పరిస్థితుల్లో అయితే మాట్లాడుకోవడం. బాగా మునిగిపోయారు మాట దాంట్లోనే ఇంకా. ఇంక వేరే వాళ్ళతో సంబంధం లేదు. అంటే ఆ విధంగా ఆ అమ్మాయి ఈడిని ముంచేసింది నిజంగాను. ముంచేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒకసారి ఈ అబ్బాయికి ఒక మెసేజ్ పెట్టిందన్నమాట. నాకు వాట్సాప్ సరిగ్గా పనిచేయట్లేదు. నీతో వీడియో కాల్ గట్టా మాట్లాడదాం అంటే ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. ఒక ఓటీపీ పంపిస్తాను. ఆ ఓటీపీ మీరు మీ అమ్మ మొబైల్ ఏదైతే ఉందో మీ అమ్మ మొబైల్‌లోని అది ఎంటర్ చేయండి. మీ అమ్మ మొబైల్ నుంచి నేను డైరెక్ట్‌గా లింకప్‌గా నేను వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు అని చెప్పిందన్నమాట. ఎందుకంటే ఇతనితోటి దగ్గర దగ్గర 3, 4 నెలల నుంచి ట్రావెల్ అవుతోంది కదా! ఎప్పుడైతే 3, 4 నుంచి ట్రావెల్ అవుతుందో ఆ పక్క నుంచి కూడా సర్వస్వం అంతా కూడా చూపించేసిందో ఇతను నమ్మేసాడన్నమాట. ఆ అమ్మాయి నన్నేం చేయదులే నిజంగా నమ్ముతుందిలే అనే విధంగా అయితే నమ్మేసాడు. నమ్మేసి ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీ వాళ్ళ అమ్మ మొబైల్ ఏదైతే ఉందో ఓటీపీ ఎంటర్ చేస్తే ఆళ్ళ అమ్మ ఏదైతే వాట్సాప్ వాడుతా ఉందో అదంతా కూడా వాళ్ళ చేతిలోకెళ్ళిపోయింది. వాళ్ళ చేతిలోకెళ్ళిపోయేటప్పటికి అక్కడి నుంచి ఆవిడ కంట్రోల్ చేస్తా ఉందన్నమాట. సో, ఇటువంటి పరిస్థితుల్లోని ఆ అమ్మాయి ఏదైతే మన దేశానికి సంబంధించిన విషయాలున్నాయో, ఆ విషయాలన్నీ కూడా అడగడం మొదలెట్టింది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? జమ్మూ కాశ్మీర్ జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్‌లో జరిగింది ఈ విషయం మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి ఒక కారణం ఉందన్నమాట. ఎందుకు చర్చనీయాంశమైందంటే, మన దేశానికి సంబంధించిన భద్రతా రహస్యాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి రహస్యాలన్నీ కూడాను ఆ అమ్మాయికి చేరవేస్తా ఉన్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకున్నారు? ఐసీస్‌కి సంబంధించిన ఏజెంట్. ఐసీస్‌కి సంబంధించి ఏజెంట్ అని చెప్పేసి కనుక్కోలేకపోయాడు. సోషల్ మీడియాలోని చాలామంది రిక్వెస్ట్‌లు పంపిస్తా ఉంటారు. అన్నౌన్ రిక్వెస్ట్‌లు వస్తా ఉంటాయి. అటువంటి రిక్వెస్ట్‌లు మీరు యాక్సెప్ట్ చేయకూడదు. చూసారు కదా! ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేశాడు. చేయడం వల్ల ఇతను ఏ విధంగా మోసం చేసిందో చూడండి. మొత్తం మన దేశ రహస్యాలన్నీ కూడా కొంచెం కొంచెం కొంచెంగా అయితే తీసుకుందన్నమాట. ఇతను ఏ విధంగా వాడుకుందో తెలుసా మీకు? ఏదైతే భారత ఆర్మీ ఉందో, అదే విధంగా ఏదైతే సీఆర్‌పీఎఫ్ ఉందో, ఈ యొక్క కదలికలు అదే విధంగా వాళ్ళ యొక్క ఈ ట్రావెల్ చేసే రూట్లు ఇయన్నీ కూడాను నాకు వాట్సాప్‌లో పంపించు అని చెప్పేసి సింపుల్‌గా అడిగిందంట. అంటే ప్రేమగా అడిగిందన్నమాట. సో, ఇక్కడ ఒక కీలకమైన అంశం కూడా ఉందన్నమాట. ఆ అమ్మాయి కూడా ఏ విధంగా పరిచయం చేసుకుందంటే, ఏదైతే అక్కడ బీఎస్ఎఫ్ ఉందో, బీఎస్ఎఫ్‌లోని ఒక మహిళా అధికారి కింద అయితే పరిచయం చేసుకుందంట. చూడండి ఒకసారి పంజాబ్‌లోని చేస్తున్నాను. పంజాబ్‌లో ఉన్నాను నేను. నా ఏరియాలోని ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉందని చెప్పేసి బూట కబుర్లు మాట్లాడి అతనైతే వలలో వేసుకుంది. ఎప్పుడైతే బీఎస్ఎఫ్ అని చెప్పిందో ఇతను కూడా ఆఫీసర్ కదా! లేడీస్ ఆఫీసర్ అని చెప్పి ఆశపడ్డాడు. ఎక్కడెక్కడికో ఊహించుకొని ఉంటాడో. ఎప్పుడైతే ఆవిడ భారత ఆర్మీ యొక్క రహస్యాలు అంటే వాళ్ళు ఎళ్ళే రూట్లు గట్టా ఉంటాయన్నమాట. రూట్లు గట్టా అలా చూపించకూడదు. సీఆర్‌పీఎఫ్ అక్కడ ఎళ్ళే రూట్లు గట్టా ఉంటాయన్నమాట. వాళ్ళు డ్యూటీస్ గట్టా ఎళ్ళే రూట్లు అటువంటివి కూడా చూపించకూడదు. అటువంటియన్నీ కూడా అడిగిందంట ఆ అమ్మాయి. ఏ విధంగా అడిగిందంటే, "నేను బీఎస్ఎఫ్‌లో ఉన్నాను కదా! వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి? మీకు నియరెస్ట్ అంటున్నావు కదా! నాకు పంపించు నాకు.
నాకు పనుంది ఆటిలతోటి అది ఇది అని చెప్పి ఏదో బూటకమాలు చెప్పింది. అతను సివిలియన్స్‌కి ఏం తెలుస్తది? ఇతన్ని అటాక్ చేసే అవకాశం ఉందని ఏం తెలుస్తది? అటువంటి ఐడియా రాలేదమాట. ఎప్పుడైతే ఈ ఫోటోలు, వీడియోలు తీసి ఆ అమ్మాయికి పంపించాడో, ఈ ఫోటోలు, వీడియోస్ తీయడానికి నాకు కొద్దిగా ఖర్చయింది నాకు. ఎంతో కొంత డబ్బులు కావాలని అడిగాడట ఆ అమ్మాయిని. ఎందుకంటే ఆ అమ్మాయి బీఎస్ఎఫ్ ఆఫీసర్ అని చెప్పి పరిచయం చేసుకుంది కదా! ఈడు మాత్రం జులాయిగా తిరుగుతున్నాడనమాట ఊర్లోని. ఈ పనే లేదు అసలు ఈడికి. సో, ఎప్పుడైతే అలాగ డబ్బులు అడిగాడో ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇతనికి డబ్బులు పంపించిందో దగ్గర దగ్గరగా ఒక 5,000 ఎంతో పంపించిందంట. ఈ 5,000 ఎంతైతే పంపించిందో ఇమ్మీడియేట్‌లీగా అయితే ఈ మెసేజ్ ఎక్కడికెళ్ళింది? ఆర్మీ వాళ్ళ చేతిలోకెళ్ళిందన్నమాట. ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ ఏదైతే సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఆర్మీ వాళ్ళది ఉంటది కదా! ఆళ్ళు ఆల్రెడీ వీళ్ళని గమనిస్తా ఉన్నారన్నమాట. ఏం చేస్తున్నారు ఇద్దరని చెప్పేసి. ఎప్పుడైతే డబ్బులు పంపించారో 100% ప్రూఫ్ వచ్చేసింది. ప్రూఫ్ వచ్చేసరికి లోకల్ పోలీసు, ఇంటెలిజెన్స్ పార్టీలందరూ కూడా పట్టుకొని అతన్నెళ్లి పట్టుకున్నారన్నమాట. పట్టుకొని "నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావో చెప్పని" అడిగితే, "నేను సాదా సీదాగా ఒక వ్యక్తితోటి, ఒక మహిళతో చాట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి మన ఇండియాదే బీఎస్ఎఫ్ ఆఫీసరు" అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. చెప్తుంటే అప్పుడు ఆర్మీ అధికారి చెప్పాడన్నమాట. "ఇప్పటిదాకా నువ్వు చాట్ చేసి, ఇప్పటిదాకా ఏవైతే నువ్వు ఫోటోలు, వీడియోస్ ఏవున్నాయో అయన్నీ కూడా పంపించి అన్నీ కూడాను ఒక ఐసీసీ ఏజెంట్‌కి పంపించావు నువ్వు. ఒక మహిళా ఏజెంట్ ఆవిడ. మన భారతదేశం మీద కుట్ర పనడానికైతే నిన్ను వలలో వేసుకొని, మన భారతదేశం యొక్క రహస్యాలు, భద్రతా రహస్యాలు అన్నీ కూడా నీ ద్వారా అయితే పొందింది ఆవిడ. నువ్వు తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు శిక్ష అనుభవించాలని" చెప్పేసి ఆర్మీ అయితే అతన్ని ఇమ్మీడియేట్‌లీగా అయితే అరెస్ట్ చేసి అతన్ని సరెండర్ చేసుకొని తీసుకెళ్ళిందన్నమాట. చూసారు కదా! ఈ విధంగా అయితే సోషల్ మీడియాలోని ఇటువంటి ఫేక్ ఐడీలు, ఇటువంటి ఫేక్ రిక్వెస్ట్‌లు గట్టా ఉంటాయి. దయచేసి మీరు గమనించాలి. చాలా మంది ఈ రోజుల్లో సోషల్ మీడియా చూస్తున్నారు కాబట్టి, సోషల్ మీడియాలో మీరున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తారన్నది మీకు తెలీదు. మీరు అనుకుంటారేమో మమ్మల్ని ఎవరు మోసం చేయరు. నేనంత తొందరగా మోసపోలేనని. ఒక అందమైన అమ్మాయి మీకు ఒక వాట్సాప్‌లోని గాని, లేదా ఒక ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని హాయ్ అని పెట్టిందనుకోండి, మీరు చాలా మంది ఆగలేరన్నమాట. ఎందుకు పెట్టారు ఎవరని చెప్పి చూస్తారు. చూసిన తర్వాత ఒకవేళ అందంగా ఉంది, రియల్‌గా అనిపిస్తే గనుక రిప్లై పెడతారు. ఎప్పుడైతే అటు నుంచి వీడియో కాల్ వచ్చిందో వీడియో కాల్ కూడా మాట్లాడేస్తారు. రియలే కదా! ఏదైతే ప్రొఫైల్‌లో ఉందో ఆ అమ్మాయే కదా! దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం భయపడిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటారన్నమాట. అటువంటి ఆ పక్క నుంచి ఆ అమ్మాయి మీకు ఎందుకు చేస్తది ఫోను? ఏం అవసరం ఉంటే చేస్తది ఫోను? ఆ అమ్మాయికి చుట్టుపక్కల అబ్బాయిలు ఎవరు లేరా? ఒకసారి గమనించండి మీరు. ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే అందంగా ఉన్నారేంటి? మీ గురించి ఆ అమ్మాయి ఎందుకు చేయాలి? మీ మీద ఏదో అవసరం ఉంది కాబట్టి మీ నుంచి అందుకనే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ గాని, లేదా హాయ్ అని చెప్పేసి మెసేజ్‌లు గాని, లేదా వాట్సాప్ వీడియో కాల్ అయినా గాని, ఫేస్‌బుక్ వీడియో కాల్ గాని చేస్తా ఉంటారన్నమాట. అంటే మీ నుంచి ఏదో ఒకటి పొందుదామని. అక్కడ స్వార్థం దాగుంది. ఆ స్వార్థాన్ని మీరు పట్టుకోవాలి. మీరు ఆ స్వార్థాన్ని పట్టుకోలేని పక్షంలోని ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో, ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది. 100% మీరు బుక్ అయిపోతారన్నమాట. సో, అంత దూరంగా ఎళ్ళపోయినా గాని అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మోసం చేయాలనుకుంటారో ఈ మహిళల చేతుల్లో మీరు బుక్ అయిపోతారన్నమాట. రీసెంట్‌లీగా ఒక సిట్యుయేషన్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్‌లో. ఏంటి? దాంట్లో పోలీసులు కూడా కొంతమంది డిస్మిస్ అయిపోయారు. ఏ విధంగా అంటే కొంతమంది హనీ ట్రాప్ చేస్తున్నారు. ఒక 5, 6 లేడీసు పెద్ద పెద్ద వ్యక్తులకు ఫోన్‌లు చేసి మేము ఇలాగా, అలాగా అని చెప్పేసి వాళ్ళు వలలో దించుకొని ఆ తర్వాత రూమ్స్‌కొచ్చిన తర్వాత వాళ్ళకి ప్రైవేట్ వీడియో ఏదోటి ఉంటదో ఏకాంతంగా ఉన్నప్పుడు అదంతా కూడా రికార్డ్ చేసి తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తా ఉన్నారన్నమాట. దీంట్లో ఎవరైతే ఈ హనీ ట్రాప్ చేస్తా ఉన్నారో ఈళ్ళందరూ కూడా సపోర్ట్ చేసారు కొంతమంది పోలీసులు. అది ఎంక్వైరీలో తెలిసింది. తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఆళ్ళనైతే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసింది కొంతమందిని. ఈ విషయం రీసెంట్‌గా జరిగింది. దాని గురించి కూడా నేను వీడియో చేశా. సో, ఈ విధంగా అయితే ఫేక్ గర్ల్స్ ఉంటారు. ఫేక్ గర్ల్స్ అందరూ కూడా ఫోన్ చేస్తా ఉంటారు మీకు. ఎందుకంటే మీ నుంచి డబ్బులు పొందుదామని. అంటే లోకల్‌గా మన ఇండియా లోకల్‌గా ఎవరైనా ఫోన్ చేస్తే గనక మీ నుంచి డబ్బులు పొందామనే. ఇంకా వేరే విషయం అయితే ఏమీ లేదు. ఏదో విధంగా బ్లాక్‌మెయిల్ చేసి. కానీ ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి మాత్రం చేస్తే మాత్రం మిమ్మల్ని రక్షించడం ఎవడు ఉండడు. ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి మీ రిక్వెస్ట్ వచ్చింది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. మీ కర్మగాలి పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని ఇంకేదైనా కంట్రీ అయితే గనక 100% ఏదైతే మన భారత నిఘా వర్గాలు ఉన్నాయో, ఆ నిఘా వర్గాలన్నీ కూడా మీ మీద నిఘా పెడతాయన్నమాట. మీరేం చాట్ చేస్తున్నారో, మీరేం ఫోటోలు పంపిస్తున్నారో, మీరు ఏం పీడీఎఫ్ ఫైల్ పంపిస్తున్నారో ప్రతీది కూడా నిఘా పెడతది. ఎప్పుడైతే మీ ఇద్దరు చాటింగ్సు, ఫోటోలు గట్టా పెరిగిపోతా ఉంటాయో ఇమ్మీడియేట్‌లీగా మిమ్మల్నొచ్చి అరెస్ట్ చేస్తది. మీకు తెలీదా? ఔట్ ఆఫ్ కంట్రీ వాళ్ళతోటి మీరు చాట్ చేయకూడదని, మన భారత రహస్యాలు చెప్పకూడదని మీకు తెలీదా అని మిమ్మల్ని శిక్షిస్తది. మీరు జైలుకి పంపిస్తది. దీంట్లో బెయిలుకోలేదన్నమాట. చాలా ప్రమాదం. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు దాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకోలేని పక్షంలో అయితే 100% బుక్ అయిపోతారు. నేను 100% చెప్తున్నాను. కనీసం మీరు డబ్బులైనా పోగొట్టుకుంటారు. మిమ్మల్ని మోసం చేసి లక్షల్లో తీసుకెళ్ళిపోతది. లేదా బ్లాక్‌మెయిల్ చేస్తారన్నమాట. సో, చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ సమాజంలో చాలామంది మోసపోతా ఉన్నారు. ఇలాగ ఫేక్ లేడీస్ వల్ల.
ఆ ఫేక్ లేడీస్ వల్ల అయితే ఏ విధంగా వీళ్ళు బయటపడాలి, ఏ విధంగా వాళ్ళని గుర్తించాలనే విషయం మీద మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. చాలా మంది వచ్చి కామెంట్స్ గట్టా చదువుతారు కాబట్టి, వాళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత అవగాహన వస్తది. వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మంచి మంచి టాపిక్స్ అని కూడా తీసుకొచ్చి మిమ్మల్ని అలర్ట్ చేస్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.